నీలములతో నీ పునాదులు వేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ స్వరమే చెప్తాము హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం, అందరూ ఆ వాగ్దానాన్ని పట్టుకుందాం. మనం అందరం ఆ వాగ్దానాన్ని ఒకసారి బిగ్గరగా చెప్తాము. అందరూ నోరు తెచ్చి నాతో పాటు చెప్పండి. పర్వతములు తొలగిపోయినను, ఇంకొంచెం సౌండ్, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం స్వయంగా దేవుడే యెహోవా సెలవిచ్చుచున్నాడని దాని కింద ఉంది. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ 54వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. అసలు ఈ యెషయా గ్రంథంలో కొన్ని భాగాలుగా మనం చూసుకున్నట్లయితే మొదటి భాగం అంతా ఒక రకంగా చెప్తాడు. మొదటి భాగం అంతా ఏం చెప్తారంటే చెప్తాను, ఒకసారి వినండి. ఒక మాట యెషయా గ్రంథంలో మొదటి 1వ అధ్యాయము అంతా హెచ్చరికలు, వాగ్దానాలు. తర్వాత 1 నుంచి 12 అధ్యాయాల వరకేమో హెచ్చరికలు, వాగ్దానం. రాజ్యములు 13 నుంచి 23 వరకేమో రాజ్యాల మీద వచ్చే శిక్ష. 24 నుంచి 27 వరకు దేవుడు లోకాలను తీర్చిన తీర్పు. 28 నుంచి 35 అధ్యాయం వరకేమో మరికొన్ని హెచ్చరికలు, వాగ్దానాలు. 36 నుంచి 39 చూస్తే యోధారాజు హిజ్కియా మరియు అష్షూరీయులు పరిపాలన చేస్తున్నారు, వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు. 40వ అధ్యాయం కానించి 55వ అధ్యాయం చూసుకున్నట్టయితే అక్కడ వాగ్దానము, నిరీక్షణతో కూడిన సందేశాలు ఉంటాయి. హెచ్చరికలు 56 నుంచి 66 వరకు ఏమో హెచ్చరికలు ఉంటే మళ్ళా వాగ్దానాలు ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఈ మాట మనకు తెలియాలంటే 40వ అధ్యాయం కాడి నుంచి 55, 66 వచ్చి అధ్యాయాలు చదువుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, బైబిల్ అంతా ఎన్ని పుస్తకాలు ఉంటాయి? బైబిల్ గ్రంథం ఎన్ని పుస్తకాలు ఉంటాయి అంటే 66. ఎగ్జాక్ట్గా యెషయా గ్రంథంలో కూడా ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 66 అధ్యాయాలు. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. అది మొత్తం కలిపితే 66 పుస్తకాలు బైబిల్లో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథంలో కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 66 అధ్యాయాలు. అయితే ఈ 54 అధ్యాయములు 40వ అధ్యాయం కానించి 55వ అధ్యాయము తర్వాత 66 అధ్యాయం చూస్తే దానిలో దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే వాగ్దానము, నిరీక్షణ, హెచ్చరిక. వాళ్ళని బలపరిచాడు. ఎందుకు బలపరిచాడంటే ఇశ్రాయేలీయులు బబులోను చెరలో నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారంట. ఇశ్రాయేలు ఎక్కడున్నారంట? నిరాశ నిస్పృహల మధ్య వాళ్ళు ఉన్నారు. బబులోను చెరలో వాళ్ళు ఉన్నారు. శత్రువులు చెరలో ఇశ్రాయేలు ఉన్నారు. అలాంటి చెరలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా తన ప్రజల చెర నుండి విడిపించి యెరూషలేము నడిపించి నూతన జీవితం ఇస్తాడని ఆశాభావాన్ని ప్రవక్త తెలియజేశాడు. ఆ బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలుకి దేవుడు మరలా యెరూషలేముకు తీసుకెళ్తాడని ఒక నిరీక్షణ, ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నాయంకి చూడండి, కింద చూస్తే నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే రాత్రంతా సరిగ్గా నిద్ర ఉండదు కదా. నాయకు చూస్తే కొంతమంది మనిషి ఇంకా చూసినా కూడా నిద్రపోతూ ఉంటారు కొంతమంది. అదొక టాలెంట్. కళ్ళు తెలిసి నిద్రపోతూ ఉంటారు, అదొక టాలెంట్. అది ఏదేమైనా కొంచెం మన వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఎందుకంటే వాక్యమే మనల్ని బలపరిచింది, వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. ఈ 40వ అధ్యాయం కానించి 66వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే వాగ్దానము, అలాగే నిరీక్షణ, అలాగే ఏం జరుగుతుందంటే హెచ్చరికలతో కూడిన వాక్యాలు మనకు ఉంటాయి. అయితే ఎందుకు ఈ మాటలు అంటే ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారంట వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు. ఒక బబులోను చెరలో ఉన్న వీళ్ళకి
ఒక బంధకాల నుంచి ఎలా బయటకి రావాలో అర్థము కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. బాగా ఆ నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, ఏం చేయాలో తెలియని ఆ ఇబ్బందులో ఉన్నారు. అయితే దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపించి వాళ్ళకు ఒక ధైర్యపరుస్తున్నాడు. ధైర్యపరిచే మాట చెప్తున్నాడు. ఆ మాటలో ఒక మాట ఏ మాట అంటే మనం చదువుకున్న మాట, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలు తొలగిపోయిన. చూడండి ఒకసారి కీర్తనలు 46వ కీర్తన, 46వ కీర్తన 2వ వచనం. 46వ కీర్తన 2వ వచనం. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చూడండి ఆ 46వ కీర్తన 1 నుంచి మనం చదువుకున్నట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, వాటి పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడ. దేవునికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. అంటే ఈ కీర్తనలో మనం చదువుకున్న యెషయా గ్రంథంలో వాక్యం ప్రకారంగా పర్వతాలు తొలగినను మెట్టలు తత్తలిన నా కృప నిన్ను విడిచిపోదు అని ఎలాగే దేవుడు ఇశ్రాయేలుతో ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, ఇక్కడ కీర్తనాకారుడు కూడా అదే చెప్తున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున ఏంటంట, భూమి మార్పు నొందిన, నడి సముద్రములో పర్వతములు మునిగిన, నడి సముద్రములో పర్వతాలు మునిగిన. ఎందుకంటే కొన్నిసార్లు వరదలు, వర్షము, లేకపోతే తుఫానులు, ఆ అలజడికి పర్వతాలు, కొండలు కూడా ఏమవుతాయి ఒక్కోసారి అంట మునిగిపోతాం. అలా మునిగినా కూడా వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతాలు కదిలిన. అంటే అంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఏమన్నాడు, మనము భయపడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తామా, మనము భయపడం. అందరూ చెప్తాం ఈ మాట, మనము భయపడం. మనము భయపడం. ఎందుకు భయపడమంటే ఆయన కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే ఆయన కనికరం అలాంటిది. ఇశ్రాయేలును దేవుడు 1000 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకు వాగ్దానం చేసి వాళ్ళని బలపరిచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు. అలాంటి దేవుడు వారిని విడిచిపెడతాడా? అలాంటి ప్రజలను దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడం. వారికి శ్రమలు ఎదురైనవి, కష్టాలు ఎదురైనవి, చెరలోకి వెళ్ళారు, అయినా కూడా వారి మీద జాలి పడుతున్నాడు దేవుడు. నీ దేవుడు ఎవరో తెలుసా? జాలి పడేవాడు. మనుషులు జాలి కొద్దిసేపే, కానీ దేవుని జాలి జీవితాంతం ఉంటుంది. ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం నిత్యము ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన జాలి పడే దేవుడు, మన మీద దయ చూపించే దేవుడు. అందుకే ఆ పర్వతాలు ఏమన్నా భూమి మార్పు నొందటం అంటే చాలా అసాధ్యం, అంటే చాలా కష్టం. మార్పు నొందదు. ఒకవేళ మార్పు నొందినను, రెండోది, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను. అంటే మన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు ఇశ్రాయేల్లో భవిష్యత్తు ఎలా అయిపోయిందంటే నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఒకవేళ మన జీవితాల్లో కూడా 2024లో మనం అనుకున్న కార్యాలు జరగలేక ఒకవేళ నిరాశ, నిస్పృహతో ఉంటే దేవుడు అంటున్నాడు,
నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఇశ్రాయేలీయులు అల్లకల్లోలంగా ఆ యొక్క బబులోను చెరలో, శత్రువుల చెరలో ఉన్నప్పుడు వాళ్ళు కృంగిపోతున్నారు. ఇక మా జీవితం అయిపోయింది అనుకున్నారు. ఇక ఎందుకంటే అంత భయంకరమైన శిక్ష వారు అనుభవిస్తున్నారు, అంత ఇబ్బందులు వారు పడుతున్నారు. ప్రవక్త అయిన యెషయా వాళ్ళకు ఒక వాగ్దానం పంపిస్తున్నారు, దేవుడి వాక్యం. భయపడద్దు. యెషయా గ్రంథంలో 54:1 గొడ్రాలా, పిల్లల కన్నదానా, జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడినదానా, జయకీర్తనమెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ గుడార స్థలం విశాలపరచుము, నీ నివాస స్థలములు తెరలు నిరాటకముగా సాగనిమ్ము, నీ త్రాలను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడి వైపుకు ఎడమ వైపు నువ్వు వ్యాపిస్తావు. నీ సంతానము అన్నిజన దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములకు నివాసస్థలంగా చేయును. భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అవమానం తలంచుకును, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత ఆదరణకరమైన, ఎంత ఆశీర్వదకరమైన ధైర్యం చెప్పే మాటలు ఈ లేఖనాల్లో మనకు కనపడుతుంది. చూడండి, గొడ్రాలా, పిల్లలు కననేదానా, నీ పిల్లలు ఎలా ఉండు, ప్రసవ వేదన పడేదానా, ఆనందంగా ఉండు. ఎందుకంటే సంసారి పిల్లల కంటే విడవబడదని పిల్లలు విస్తారమవుతారు. అంటే అంత గొప్పగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాను. అందుకే దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడి కాదు. ఆయన కృప, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఈరోజు నీకు ఎదురైన పరిస్థితులను చూసి నువ్వు సిగ్గుపడుతున్నావేమో, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు సహాయం చేస్తాను. ఇంకోటి మాట ఏమైనా చేస్తాం, 11వ వచనం, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఆదరణ లేక, ఆదరణ. చూడండి, ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఏ ఆదరణ మనకు దొరకదు. ఇంటిలో వాళ్ళు ఆదరణ దొరకదు, కుటుంబంలో ఆదరణ దొరకదు, బయట ఆదరణ దొరకదు. ఎవరు కూడా మనల్ని ఆదరించలేదు. కానీ దేవుడు అన్నాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజముతో నీ కట్టడం కట్టుదును, నీలముతో నీ పునాదులు వేయుదును, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాగంటానంట, 15వ జనులు గుంపు కూడినను వారు నా వల్ల కూడా, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీకు విరోధముగా గుంపు కూడు వారందరూ కూడా ఏమవుతారంటే నీ పక్షపు వారు అవుతారు. ఇవన్నీ ఆనాడు ఇశ్రాయేలుకు ప్రవచన పూర్వక చెప్పిన మాటలే కాదు. ఈరోజు నాకు నీకు ఈ దేవుడు ఈ మాటలు ఇస్తున్నాడని నేను నమ్మినట్లయితే ఆయన కృప మనల్ని ఏం చేయదంట, విడిచిపోదు. ఆయన కృప మనల్ని విడిచిపోదు. మనుషులు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన, రక్త సంబంధికులు విడిచిపెట్టిన, ఎవరో మర్చిపోయినా, ఆదరణ లేక ఉన్న ఆ స్థితిలోనైనా సరే దేవుడు ఏం చేస్తారంటే ఆదరిస్తాడు. అందుకే కీర్తన ఇంత చదువుకున్నా, ఆపత్కాలంలో ఆయన ఎవరంట, నమ్ముకున్న దగ్గర సహాయకుడు. ఆపత్కాలంలో ఎవరు సహాయం చేస్తారు? ఆపత్కాలంలో సహాయం చేసే మనుషులు కూడా ఒక్కొక్కసారి మనకు చేతులు ఎత్తేస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో కూడా మనం దేవుడి మీద ఆదరణ, ఆ నమ్మకం, ఆ యొక్క ఆధారం కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన అన్నాడు, భూమి మార్పు నందిన నడి సముద్రంలో ఈ యొక్క కొండలు కదలికలు వచ్చినా కూడా, ఆ జలములు వెళ్ళి ఘోషించి అది మునిగిపోయినా కూడా నేను భయపడను. ఎందుకంటే నా దేవుడు నాకు ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. ఆయన కృప నాకు తోడై ఉన్నది. ఈరోజు
నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, నీ కృప నాకు తోడుగా ఉంచయ్యా, నీ కృప నాకు నా కుటుంబానికి తోడుగా ఉంచయ్యా. చెప్పండి, ఏం కావాలంట? కృప. ఆయన కృప, ఆయన కృప తోడుగా ఉంచండి అయ్యా. ఆయన కృప తోడుగా ఉంచాడు. ఆయన దయగల దేవుడు, కృపగల దేవుడు. ఈరోజు రాత్రి మీ అందరికీ ప్రార్థన చేసిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా అందరికీ, పిల్లలకి, తనకు కూడా ప్రేయర్ చేసిన తర్వాత పడుకున్నాను. తెల్లారి నేను షార్విన్ జాయో పడుకున్నాను. వాళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. వాటి చుట్టూ దిండ్లు పెట్టారు, డొల్లాడుకోకుండా. నేను ఇంటి పడుకున్నాను. నైట్ అయిపోయింది కదా, మంచి నిద్రలో ఉన్నాను. వాడు ఎప్పుడు లేచాడు, గభాలు పడిపోయాడు, కింద పడ్డాడు. ఇది రెండోసారి, మంచం గురించి పడ్డాడు. ఆ తులుకుబడి లేచి నేను కూడా మంచం కింద పడ్డా. ఆ తులు పడిపోయి ఏమైందని నేను గవ్వాలేసి ఆండి లేపి ఏమైందని ఆడి ఏడుస్తున్నాడు. గవ్వాలు ఆండి పట్టుకున్నా, ఏమన్నా తగిలిద్దామో అనుకున్నాను. కానీ దేవుడు ఆయన కృప ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆయన కృప చూపించే దేవుడు, ఆయన దయ చూపించే దేవుడు. ఎందుకంటే ఆ రాత్రి చేసిన ప్రార్థనే ఆ దేవుడు మన కుటుంబాలకి, మనం ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తామో బిడ్డల మీద కానీ మనకు కానీ ఆ కృప తోడుగా ఉంది. దేవునికి మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం మన ప్రారంభంలో ఉన్నాం. ఒక మంచి నిర్ణయంతో మన జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. రాత్రి చెప్పుకున్నాం, ఒక మంచి మనసుతో మన జర్నీ మొదలు పెడదాం. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు సరిగా మన భక్తి చేయలేకపోయినా, ఇక్కడి నుంచైనా, ఈ రోజు నుంచైనా ఒక మంచి స్టెప్. ఉదయాన్నే లేచి బైబిల్ చదవటం అనేది, ప్రార్థన చేయటం అనేది, ఆదివారం మందిరానికి క్రమంగా రావటం అనేది, శుక్రవారం క్రమంగా దేవుని మందిరం ఉపవాస ప్రార్థనలు రావటం అనేది. ఇది మొన్న ఆదివారం చెప్పే కదా, మొదటి స్థానం, మొదటి ప్రయారిటీ నువ్వు దేవునికి ఇవ్వాలి. పెళ్ళి ఉందనో, ఫంక్షన్ ఉందనో, ఆడేడో ఫంక్షన్ మన హడావుడు ఎందుకంటే, ఆడేదో కార్యక్రమం మన హడావుడు ఎందుకు? మనం ప్రార్థన, మన ఆదివారం, మనం ఆరాధన అంటే, ప్రార్థన అంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి, మన దేవుడిని ఆరాధించుకోవాలి. మన ఇంట్లోది కాదు కదా. అయినా మన ఇంట్లోనైనా ఆదివారం మనం పెట్టుకోకూడదు. బాప్తీసము తీసుకున్న నీవు ఆదివారం ఖచ్చితంగా, ఆ తర్వాత ఉపవాస ప్రార్థన. అది నీకు ఏ ఉద్యోగం ఏమీ లేకుండా, ఏ పని లేకుండా ఇంట్లో నువ్వు స్త్రీగా పురుషుడిగా ఇంట్లో ఉన్నప్పుడు సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొను. ఈరోజు అలాంటి ఒక తీర్మానం. ఎందుకంటే ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ఆ డెసిషన్ తీసుకోండి. వారానికి ఒకసారి వచ్చే విశ్వాసిగా మనం ఉండకూడదు, లేదా నెలకోసారి వచ్చే విశ్వాసిగా మనం ఉండకూడదు. ఏదో సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి వచ్చేది, కొత్త సంవత్సరానికి వచ్చే విశ్వాసిగా మనం ఉండకూడదు. అలాంటి భక్తులుగా మనం ఉండటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వస్తారు. హల్లెలూయా. చూడండి, తర్వాత మరొక మాట చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 12లో వచ్చాము. పగిలిందా చూస్తా. హెబ్రీయుల రాసిన పత్రిక 12లో వచ్చాము, 26 వచ్చాము. హెబ్రీయుల రాసిన పత్రిక 12లో వచ్చాము, 26, 27. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసింది, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అనే మాట ఇచ్చున్నాను. ఇంకొకసారి అనే మాట చలింప చేయబడిన నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టింపబడినట్లు చలింప చేయబడిన బొత్తిగా తీసివేయబడిన అర్థమిచ్చున్నది.
అందువల్ల మనము నిత్యమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవునికి స్తుతి, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే దహించు అగ్ని. ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు. రెండోది ఆయనకు ఒక నామంలో మన నామం ఏంటంటే ఆయన దహించు అగ్ని ఉన్నాడు. అందుకే మోషేతో ఎలా మాట్లాడాడు? పొదలో మండుచున్న పొదలో నుంచి మాట్లాడాడు. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. పాపాన్ని కాల్చివేసే దేవుడు, శాపాన్ని కాల్చివేసే దేవుడు, శపితమైన దాన్ని కాల్చివేసే దేవుడు, దేవునికి విరోధమైన శక్తి ఏదైనా సరే దాన్ని నాశనం చేసే దేవుడు. ఇశ్రాయేలీయులు కొంతమంది దేవునికి విరోధంగా లేచారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? దేవుడు భూమిని నెరలు విడిచాడంట. ఉన్న చోటనే భూమిని 2 పాయలుగా చేసి భూకంపం వచ్చినప్పుడు ఎలాగైతే అలా గ్యాప్ వచ్చిందో అలా వచ్చేసింది. దేవునికి విరోధంగా గుంపు కూడి, సేవకులకు విరోధంగా గుంపు కూడి మాట్లాడిన వారందరూ కూడా ఆ యొక్క గుంటలో పడిపోయారు, ఆ భూకంపంలో పడిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఎలాగా అంటున్నారంటే ఆయన కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరముగా సేవ చేయడము. ఎలాగనగా మన దేవుడు దహించు. ఆయన కృప కలిగి ఉన్నాం. ఎందుకంటే అందుకే పౌలు గారు కృప గురించి చాలా స్పష్టంగా చెప్తాడు. కృప చాలా చోట్ల చెప్తారు. కృప లేనిదే నేను ఉండలేను. ఆయన కృపే 12వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు, నా కృప నీకు చాలును అంట. నీ కృప నాకు కావాలి. ఆయన కృప పొందుకున్నప్పుడల్లా బలం పొందుకునేవాడంట, శక్తి పొందుకునేవాడంట. అందుకే పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తలేదా, ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోకూడదు. కృప నుంచి మనల్ని ఎవరు కూడా ఏమవకూడదు, దూరం అవ్వకూడదు. దావీదు భక్తులు అదే ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు ఏది దూరం చేసినా నాకు అవసరం లేదు, కానీ నీ కృప నుంచి నన్ను నా కుటుంబాన్ని ఏం చేయకూడదు అన్నాడు, దూరం చేయొద్దన్నాడు. నీ కృపకు పాత్రులుగా నన్ను, నా కుటుంబంలో, నా బిడ్డలను ఉంచాడు. అందుకే మనము కూడా ఈ సంవత్సరం ఈ ప్రారంభంలోనే ఈరోజే ఒక మంచి ప్రార్థన చేద్దాం. అయ్యా నీ కృపకు పాత్రగా మమ్మల్ని ఉంచారు. నీ కృపకు పాత్రలుగా మా జీవితంలో పర్వతం లాంటి లేదా సమస్యలు, కొండలు లాంటి మెట్టలు తత్తలు ఇలాంటివి వచ్చినా కూడా మేము భయపడుకోకుండా, అయ్యా నీ కృప మాకు తోడుగా ఉంటే అటన్నిటిని మేము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం ప్రభా అని మనం ప్రార్థించదు. చివరికి ఒక వాక్యం మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున 14 నుంచి చదువుతున్నాం. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. అంటే చూడండి, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. ఒక్కొక్కసారి మన లైఫ్లో కూడా ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. చాలామంది నాతో అంటూ ఉంటారు, కొంతమంది మాకు ఈ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. చక్రపాలో కాను దేవుడు ఉంటే నాకేంటి అయ్యా ఈ బాధ అన్నట్టుగా ఏదో చెప్తూ ఉండదు. ఇగో అదని ఇదని ఏదో చెప్తూ ఉంటాడు, సమస్యల గురించి చెప్తూ ఉంటాడు. దేవుడు లేడని కాదు, దేవుడు ఉన్నాడు. ప్రార్థన వింటలేదని కాదు, వింటున్నాడు. ఆయన తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడంటే ఆ కార్యమును నెరవేరుస్తాడు. దాని ఆ కార్యం నెరవేర్పు జరిగే వరకు మనం ఎదురు చూడాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారు. చెరలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆ బానిస బ్రతుకు వారు అనుభవించారు. వాళ్ళు అలాగా నిరాశతో నిస్పృహతో ఉన్నప్పుడు వాక్యము ద్వారా వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. మన జీవితంలో కూడా కొన్ని మనం అనుకున్న కార్యాలు జరగట్లేదు అనుకోండి, నిరాశ చెందొద్దు, నిస్పృహ చెందొద్దు. ఏం గుర్తు రావాలి? వాక్యం గుర్తు రావాలి. దేవునికి స్తుతి, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలోనే మదినేచెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మదినేచెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఈ చెరసాలలో వీళ్ళు ఉన్నప్పుడు, నిరాశతో నిస్పృహతో ఉంటున్నప్పుడు వాడు బ్రతికించింది ఏంటి తెలుసా? వాక్యం. వాక్యమేనండి ఈరోజు మనకు బ్రతికించేది. మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వాళ్ళు ఏమవుతారంట? బ్రతుకుతారు. అందుకే వాక్యాన్ని మీరు బాగా వినాలి, వాక్యాన్ని బాగా చదవాల. సమస్యలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడాలంటే వాక్యం తెలియాలి. రోగాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఎదురైనప్పుడు మనం నిలబడాలంటే వాక్యము తెలియాలి. ఈరోజు మనం ఉన్నామంటే అదంతా దేవుని కృప మాత్రం. వాక్యం మీద మనం ఆధారపడాలి. వాక్యమే మనకి పునాది. ఏమేమి ఉండాలంటే వాక్యం. అందుకే ఆ వాక్యం అంటున్నారు కదా, అనుకుంటారంట సియోను, ఇశ్రాయేలు సియోను అనుకుంటుందంట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడు అనుకున్నదంట. అప్పుడు దేవుడు అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఒకవేళ ఆ స్త్రీ అయినా మరుస్తుందేమో కానీ, కన్న తల్లి అయినా మరిచి ఆ నిద్రలో, లేకపోతే తన నిద్రలో ఉంటుందేమో కానీ ఆ బిడ్డను ఒకవేళ ఆ టైంలో మరవదు, సాధ్యమైనంత వరకు మరవదు. ఒకవేళ ఆ సమయంలోనైనా మరుస్తుందేమో కానీ నా దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? నేను మిమ్మల్ని మరువను అన్నాడు. నేను మరిచే దేవుడిని కాదు. అందుకే పర్వతాలు, మెట్టలు, తత్రల్నా ఏదొచ్చినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటున్నాడు. ఈరోజు ఈ కొత్త సంవత్సరం మరి రాత్రి సరిగా మీకు సరైన తీర్మానంలో మీరు తీసుకున్నారో లేదో, మరి రాత్రి సరిగా మీకు ఆ ఆలోచన కలిగిందో లేదో, ఈరోజు ఒక మంచి ఆ నిర్ణయంతో మనం ఈ లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. క్రొత్త జీవితం స్టార్ట్ చేద్దాం. ఎలాగంటే క్రొత్త జీవితం అంటే మళ్ళా క్రొత్తగా పుట్టడం, జన్మించటం అది కాదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఆయన, నన్ను నిత్య జీవం రావాలంటే ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి పుట్టాలి, కొత్తగా పుట్టాలంటాడు. కొత్తగా పుట్టడం అంటే మళ్ళా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టాలా? అది కాదు. తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఏం చేయాలంట? బాప్తిస్మము తీసుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, క్రొత్తగా జన్మించే ఆ అనుభవం, క్రొత్తగా జన్మించే ఆ ఆత్మీయ జీవితం. అంటే మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉండాలంటే, వినండి, మన ఆత్మీయ జీవితం దినదినము నూతనపరచబడుతున్నారు. నూతనమైన వాగ్దానాలతో, నూతనమైన వాక్యముతో, నూతనమైన ప్రార్థన కూడా మార్పు చెందాలి. నూతన ఆలోచన, ప్రార్థన, వాక్య ధ్యానం ఎంతగా మన ప్రయారిటీ దేవునికి మనం ఇస్తూ ఉంటామో మన దేవుడు కూడా అంతగా మనం ఆశీర్వదించేది. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్ముదాం. ఆయన కృప ప్రతిరోజు నీ ప్రార్థనలో ఈ మాట ఉండాలి, ప్రభువా నీ కృప నాకు కావాలి. ఆ కృప మమ్మల్ని ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదు. కాబట్టి ఎలాంటి పర్వతాలు, మెట్టలు, తత్తలైనా ఆయన కృప విడిచిపోదు. అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. జాలి పడుతున్నాడు దేవుడు మన మీద. కాబట్టి ఈ సంవత్సరం మనం ఈ సంవత్సరం అడుగు పెట్టామంటే ఆయన కృప. మరి ఈ సంవత్సరం ముగింపు వరకు మనం ఉండాలి. అట్టి కృప మనందరి దేవుడు కాపుదల ఇచ్చునుగాక.
మన ప్రయాణాలు దేవుడు కాపుదలిచ్చిన గాక, మన యొక్క ఆరోగ్య విషయం దేవుడు కాపుదలిచ్చిన గాక, మన కుటుంబాల చుట్టూ మన బిడ్డల చుట్టూ దేవుడు కంచె వేసును గాక, దేవుడి కనికరము దయ మన మీద ఉండును గాక. అలాంటి మంచి మనస్సాక్షితో మనం అందరం అలాంటి వాక్య సందేశాన్ని మనం వింటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయకాలం, ఈ నూతన సంవత్సరం ఒక నూతన తీర్మానం మనం తీసుకున్నాం. ఒక మంచి నిర్ణయం. ఇక గతాన్ని మనం గుర్తుపెట్టుకోవద్దు. గతం చేసిన పొరపాట్లు, అప్పులు, లేదా గతంలో ఎదురైన ఫెయిల్యూర్స్, అపజయాలు మనం ఎదురు చూడుకో, దాని గురించి ఆలోచించుకోకుండా ఒక మంచి మనసుతో మనం అడుగు ముందుకు వేద్దాం. ఒక మంచి మనసుతో మనం ముందుకేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాట దేవుడు అని కృప మన తోడుగా ఉండే విధంగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మీకు మీరు ఒక తీర్మానం తీసుకోండి. ఒక మంచి ఆలోచనతో మనం జర్నీ స్టార్ట్ చేద్దామని